మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. దారిద్ర నివారణ లక్ష్మీ ప్రయోగాన్ని ఈరోజు మీకు అత్యంత అద్భుతంగా కూడా చెప్పడం జరుగుతున్నది. చాలామందికి కూడా వారి వారి జన్మజాతక రీత్యా తెలుసో తెలియకనో రాహు దశ కానీ శనేశ్వరుని యొక్క దశ కానీ, మరి శనేశ్వరుడు కాస్త వక్రంలో ఉండి శనేశ్వరునికి సంబంధించినటువంటి దశ అంతర్దశలు వస్తూ ఉన్న అష్టమ గురువైన, కొంత దరిద్రానికి సంబంధించినటువంటి కేతు యొక్క దశలో ఉన్న కేతువు మనకు ఎక్కడో కొంతమేర వృషభంలో కానీ లేదా తులాలో కానీ కేతు ఉన్న ఎడల ఎవరెవరి జన్మజాతక రీత్యా కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉంటాయి. మరి ఇట్టి సందర్భాలలో విపరీతమైనటువంటి దరిద్రం మనల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఉంటుంది. కన్న కొడుకే మనకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు. కూతురే మనల్ని కొట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఒక కోడలు అత్త విపరీతమైనటువంటి గొడవలు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా తరచూ చూస్తూ ఉండేటువంటి మనుషులే, తరచూ మనకు కనబడేటువంటి మనుషులే మనల్ని అపార్థం చేసుకొని కొంతమేర మనల్ని పారేసే పరిస్థితి ఉంటుంది. అంటే మనతో మాట్లాడరు. మరి డైలీ వారితో మనము మనం వారిని చూస్తూ ఉంటాం, కానీ మాట్లాడలేని సందర్భాలు అంటే చాలా కష్టం కదా. మరి ఇలాంటి సందర్భాలు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నెన్నో కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని అంటారు దరిద్ర. అంటే అన్ని ఉన్న అల్లున్నట్లు శని ఉంది అన్నట్టుగా కొందరికి కొన్ని సందర్భాలలో కొంత దరిద్రం అనేటువంటిది ఉంటుంది. ఈ సందర్భాలలో ఎట్లా అంటే మనకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అని అనిపిస్తుంది, డబ్బులు ఉండవు. కొందరికి డబ్బులు ఉంటవి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళరు. అంటే సేవ అనేటువంటిది చేసుకునేటువంటి పరిస్థితి కానీ, అంటే ఉదాహరణ నేను చెప్పా, ఇట్లా ఏదైనా కానివ్వండి. సో ఇట్టి సందర్భాలలో తప్పకుండా కూడా ఈ యొక్క నేను చెప్పేటువంటి యొక్క మంత్ర సాధన చేయడము విశేషమైనటువంటి ఫలితం తెచ్చిపెడుతుంది. తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి. సూర్యునికి ఆపోజిట్లో, అంటే సూర్యుడు మన ముఖం వైపుగా ఉండే విధంగా తూర్పు ముఖంగా కూర్చొని తప్పకుండా కూడా చక్కగా ఆచమనం పాత్ర, ఒక గ్లాసు, ఒక స్పూను, ఒక చిన్న ప్లేట్ తీసుకొని చక్కగా ఆచమనం చేసి మీ యొక్క గోత్రము, మీ పేరు చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత నేను చెప్పేటువంటి సంకల్పాన్ని మీరు ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా కూడా దరిద్రం నుండి మీరు, అంటే ఏవో పనులు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయినటువంటి సందర్భాలు కానీ, సొంత భర్తనే మనకు ఒక శత్రువులాగా కనబడినటువంటి దాఖలాలు కానివ్వండి, నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం కావచ్చును, ఇలాంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా మనకు కనబడుతుంటుంది. మరి ఇట్టి సందర్భాలలో తప్పకుండా ఎవరైతే నేను చెప్పేటువంటిది పారాయణం చేసుకోండి. ముందుగా ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత 2 చేతులలో కూడా ఖచ్చితంగా కూడా లక్ష్మీనారాయణను చూసుకొని నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే మన ఈ 2 చేతుల ద్వారానే మంచి అయినా చెడు అయినా మనం చేస్తాం కనుక మన కర్మకు ఈ 2 చేతులే కారణం. కనుక ఈ 2 చేతులకు నమస్కారం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనది. అస్య శ్రీ సర్వబాధ వినిర్ముక్తే మంత్రస్య శంకర ఋషి అనుష్ఠుప్ ఛంద శ్రీ ధనదా దేవత హ్రీం బీజం స్వాహా శక్తి మమాభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగ అని చక్కగా కూడా సంకల్పం చేసుకొని ఓం సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సమన్విత మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః. ఓం సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సమన్విత మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః. ఈ మంత్రాన్ని తప్పకుండా కూడా సుమారుగా 500 సార్లు 20 రోజులు పారాయణం చేయాలి. 500 సార్లు 20 రోజులు కూడా పారాయణం చేయడం ద్వారా మీకు 10,000 మంత్ర జపము అనేటువంటిది 20 రోజులలో అవుతుంది. ఎప్పుడైతే 20,000 సంఖ్య మంత్ర జపం నిండుతుందో మీకు దరిద్రము నుండి విముక్తి పొందేటువంటి అనుగ్రహము మీకు అమ్మవారు కల్పిస్తుంది. సో తప్పకుండా మంచిగా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్ననో హ్యాపీగా స్నానాది కార్యక్రమాలు చేసుకోండి.
ఒక దీపారాధన చేయండి ఇంట్లో పూజా మందిరంలో. బయట మీకు కొంచెం ప్లేస్ ఉన్నట్టయితే చక్కగా తూర్పు ముఖంగా కూర్చోండి, కింద ఆసనం వేసుకొని తెలుపు రంగు వస్త్రాలను ధరించండి. లేదా ఇంట్లోనే చక్కగా కూడా ఆ హాల్‌లో గానీ, లైక్ వరండాలో గానీ తూర్పు ముఖంగా కూర్చొని మీరు సూర్యునికి నమస్కారం చేసుకొని, మరి ఈ యొక్క మంత్రాన్ని, ఈ యొక్క సాధనను చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. ఆల్ ద బెస్ట్.